కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సింగర్ మంగ్లీని టార్గెట్ చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మంగ్లీ వ్యక్తిగత మేనేజర్ రాజు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మంగ్లీని కావాలనే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీపై తన కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, దానిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే మంగ్లీ కూడా పలు సందర్భాల్లో స్పష్టంగా బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. మంగ్లీపై ఆరోపణలు గుప్పించిన హిమకాంత్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడని ఆయన ప్రశ్నించారు. మంగ్లీపై కావాలనే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని వ్యక్తం చేశారు. మేఘరాజ్ అండి, నేను మంగ్లీ గారి మేనేజర్ని. బ్యాండ్ ని మంగ్లీ గారు పర్సనల్ ఎంగేజ్మెంట్స్ అన్ని నేనే మేనేజ్ చేస్తాను. సో ఈ రోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక నెలన్నర నుంచి మంగ్లీ గారి మీద చేస్తున్న బురద వెళ్తున్న కార్యక్రమాన్ని మనం స్వస్తి పలకాలని చెప్పేసి, ఈ అలిగేషన్స్ తిప్పి కొట్టాలని చెప్పేసి అదే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. దీంట్లో మంగ్లీ గారే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని గుంజడం, స్పెషల్లీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్ ని గుంజడం చాలా చాలా దారుణం అండి. ఎందుకంటే ఆయన ఎక్కడ ఎప్పుడు ఏ విషయంలో తలదూర్చలేదు. మంగ్లీ గారి కెరియర్ అయినా కూడా ఏదైనా సపోర్టివ్ ఉన్నాడు, ఫ్యామిలీ గానే సపోర్టివ్ ఉన్నాడు. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఏది మాట్లాడలేదు. సరే వెళ్ళాడు, గెస్ట్ లాగా వెళ్ళాడు, చాలువ కప్పించుకున్నాడు, బొకే తీసుకున్నాడు, రెండు మాటలు మాట్లాడి ఒక ఫోటో దిగి వచ్చేసిండేమో కానీ ఎక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి బాధితులకి ఎవరికి చెప్పలేదు. మేఘరాజ్ అండి, నేను మంగ్లీ గారు